రైట్ పవన్. సో వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి అనుకున్నట్టుగానే పక్కా ప్లాన్ ప్రకారమే అమలు చేస్తుంది. వాలంటీర్లను మూకుమ్మడిగా రాజీనామా చేయాలి. సో ఏంటంటే పెన్షన్లు ఇవ్వడానికి కూడా కుదరట్లేదు, దీనివల్ల లేట్ అవుతుంది అని చెప్పేసి ఇదంతా చేసింది కూడా టీడీపీ మాత్రమే. టీడీపీ వల్లే మేమందరం రాజీనామాలు చేస్తున్నాం, పింఛన్లు కూడా లేట్ అవుతున్నాయి అని చెప్పేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అని చెప్పి ఒక దుష్ప్రచారం చేయాలి అని చెప్పేసి పక్కా ప్లాన్ ప్రకారం వైసీపీ ప్రభుత్వం పన్నాగం పన్నిండి దీని ప్రకారమే అమలు చేస్తుంది కూడా. సో ముందు నుంచి దీనికి సంబంధించి వాలంటీర్లను విధుల్లోకి అంటే ఎన్నికల విధుల్లో వినియోగించుకోకూడదు అని చెప్పేసి ఈసీ ఆదేశాలు చేసింది. కేవలం ఎన్నికల విధుల్లో మాత్రమే వినియోగించుకోకూడదు అని చెప్పింది. పింఛన్లకి సంబంధించి ఇవ్వకూడదు అని చెప్పలేదు. ఒకవేళ పింఛన్లు నిజంగా కరెక్ట్ టైంకి మేము ఇవ్వాలని అనుకుంటున్నాము కానీ టీడీపీ ఆపుతుందని చెప్పేసి చెప్తున్నారు కదా, ఒకవేళ ఇవ్వాలని ఉంటే గనక సో సచివాలయ సిబ్బంది, గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవచ్చు. సో కావాలని పన్నాగం కుట్ర చేస్తుంది వైసీపీ ప్రభుత్వం అని అర్థమవుతుంది. దీనికి సంబంధించి టీడీపీ కూడా తిప్పి కొడుతుంది. సో ప్రజలకు పింఛన్లు ఇవ్వకుండా మేమేం అడ్డు చెప్పము, ఎందుకంటే టీడీపీ ప్రభుత్వమే పింఛన్లు అమలు చేయడం మొదలుపెట్టింది. సో అలాంటిది ప్రజల కోసం సేవ చేసే మా టీడీపీ పింఛన్లు ఇవ్వకుండా ఎందుకు అడ్డుకుంటుంది అని చెప్పి కూడా టీడీపీ చెప్తాం జరిగింది. రైట్, మీరు అంటున్నట్టుగానే అంటే మొదటగా ఎన్టీఆర్ గారు 75 రూపాయలతో పింఛన్ను స్టార్ట్ చేశారు, సామాజిక పింఛన్. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి 200, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దాన్ని 1000 రూపాయలకు చేశారు, ఆ తర్వాత 2000 చేశారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి విడతల వారీగా అంటూ 3000 చేశారు. ఇప్పుడు ఆ విడతల వారీగా ఇయ్యని పరిస్థితి. అట్లాగే ఇప్పుడు టీడీపీ 4000 ఇస్తానని చెప్తోంది పెన్షన్. ఇక అక్కడి నుంచి కూడా అధికార పార్టీకి ఒక భయం అయితే మొదలైంది. సో ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత టీడీపీ వైపే అందరూ చూస్తున్న నేపథ్యంలో ఇదంతా టీడీపీ వల్లనే మేము పెన్షన్లు ఇవ్వలేకపోతున్నామనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. చూస్తే వాలంటీర్లను పింఛన్ పంపిణీకి దూరం పెట్టాలని ఈసీ ఆదేశించడానికి ముందే చాలా చోట్ల వాళ్ల చేత వైసీపీ నేతలు రాజీనామా చేయించారు. అంటే ఆయా వార్డుల్లో అవ్వ తాతలకు పెన్షన్ అందకూడదనే అలా చేశారా? ఎన్నికల ముందు 2 నెలల పాటు వాలంటీర్లను పూర్తిగా రాజకీయ అవసరాలకే వాడుకోవాలని, వారితో రాజీనామాలు చేయించాలని వైసీపీ ఎప్పుడో నిర్ణయించుకుంది. అంటే ఈ 2 నెలల పాటు వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయించకూడదన్నది వైసీపీ నిర్ణయమే కదా. చేయాల్సిందంతా తెర వెనుక చేసేసి ఇప్పుడు ఈసీ జారీ చేసిన ఆదేశాలను విపక్షాలపై బురద జల్లేందుకు వాడుకుంటున్నారు. సంక్షేమ పథకాలు, సామాజిక పెన్షన్లను జగన్ కొత్తగా ప్రవేశపెట్టలేదు. ఎప్పటి నుంచో ఇవి అమలవుతున్నాయి. సామాజిక పెన్షన్ ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ. 75 రూపాయలు ఉన్న పెన్షన్ వైఎస్ హయాంలో 200కు చేరింది. దానిని చంద్రబాబు ఒకేసారి 5 రెట్లు పెంచి 1000 చేశారు. ఆ తర్వాత 2000కు పెంచారు. అవ్వా తాతలకు ప్రతి నెల సాఫీగా పెన్షన్ల పంపిణీ సాగిపోయేది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 15,000 గ్రామ వార్డు సచివాలయాలున్నాయి. ఒక్కో సచివాలయంలో 8 నుంచి 14 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంటే సుమారు 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. పెద్ద పంచాయతీల్లో బిల్ కలెక్టర్లు, ఇతర సిబ్బందితో కలిపితే 1.62 లక్షల మంది అందుబాటులో ఉంటారు. వీరంతా రంగంలోకి దిగితే కేవలం 2 రోజుల్లోనే అవ్వాతాతలకు ఇంటింటికి వెళ్లి పింఛన్ అందించవచ్చు. గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను జగన్ సర్కార్ విప్లవాత్మకంగా చెప్పుకుంటోంది. మరి ఎన్నికల సమయంలో 2 నెలలు సచివాలయాల సిబ్బంది ద్వారా పెన్షన్లను ఇంటింటికి పంపిణీ చేయలేరా? అది కూడా చేయలేనప్పుడు అన్ని గొప్పలు ఎందుకు? తేదీన ఆంధ్రజ్యోతి ప్రచురించిన ప్రత్యేక కథనం. సార్వత్రిక ఎన్నికల్లో వాలంటీర్ల పాత్ర ప్రమేయాన్ని ఎన్నికల కమిషన్ ప్రశ్నిస్తుందని, అడ్డుకుంటుందని వైసీపీకి ముందే తెలుసు. వారిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని అటు ఈసీ, హైకోర్టు స్పష్టం చేశాయి. దీంతో వైసీపీ ముందుగానే రాజీనామాల డ్రామాలు మొదలుపెట్టింది. ఈ 2 నెలలు మీరు పూర్తిగా మా కోసమే పనిచేయాలి, ఈ విషయంలో ఇబ్బందులు ఎదురైతే రాజీనామాలు చేసేయండి,
మీకు నెల నెలా ఇచ్చే 5,000కు 2-3 రెట్లు మేమే ఇస్తామని చెప్పారు. వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వాలంటీర్లపై అధికారులు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో చాలా చోట్ల వాళ్లు రాజీనామాలు చేయడం ప్రారంభించారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో పేదల పెన్షన్ పంపిణీకి తమను దూరం చేయడానికి విపక్షాలే కారణమని నిందలు వేస్తూ రాజీనామాలు చేసేయాలని వాలంటీర్లందరికీ వాట్సాప్ మెసేజ్లు పంపించారు. నిన్న మూకుమ్మడి రాజీనామాలు కూడా మొదలయ్యాయి. విపక్షాలపై విషం చిమ్ముతూ వారి ఫోన్ల నుంచి తమ పరిధిలోని లబ్ధిదారులకు వాయిస్ మెసేజ్లు పంపిస్తున్నారు. పెన్షన్ అంటే గుర్తుకొచ్చేది తెలుగుదేశం పార్టీని. వృద్ధులకు పెన్షన్లు ఇవ్వాలి అన్న ఆలోచన ఎన్టీఆర్ది. ఆయన 75 రూపాయలు పెన్షన్ మంజూరు చేశారు. అది వైఎస్ హయాంలో 200కు చేరింది. చంద్రబాబు దాన్ని తొలుత 1000కి, తర్వాత 2000కు పెంచారు. వికలాంగులకు 3000 పెన్షన్ మంజూరు చేశారు. కానీ వైసీపీ సామాజిక పెన్షన్ 3000కు పెంచుతామని ఎన్నికల ముందు చెప్పి ఆ తర్వాత దశల వారీగా 5 ఏళ్లకు 3000 చేసింది. మళ్లీ చంద్రబాబు పెన్షన్ను 4000కు పెంచుతామని హామీ ఇవ్వడంతో వైసీపీ నేతలకు గుబులు పుట్టుకొచ్చింది. చంద్రబాబు పెన్షన్ పెంచుతాము అన్న హామీని సామాజిక పెన్షన్దారులకు చేరకుండా చంద్రబాబుపై ద్వేషం పెంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒక పార్టీ కార్యకర్తల ద్వారా ప్రభుత్వ పథకాలను అమలు చేయవచ్చా? అందులోనూ ఎన్నికల సమయంలో అలా చేయొచ్చా? చేస్తే ఎలక్షన్ కమిషన్ మౌనంగా ఉండగలదా? వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరం చేయడం నేరం, ఘోరమైతే దానికి అధికార పార్టీ నేతలే కారణమని స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే వాలంటీర్ల నియామకం నుంచి నేటి దాకా ఎప్పుడూ వారిని ప్రజలకు సేవ చేసేవారిగా చూడలేదు. తమ సొంత పార్టీ కార్యకర్తల్లాగానే వైసీపీ భావించింది. ఎమ్మెల్యేల నుంచి సీఎం దాకా అందరిది ఒకే మాట, వాలంటీర్లు మా వాళ్ళు, మా పార్టీ కార్యకర్తలు అనే చెబుతున్నారు. ఫిబ్రవరి 15వ తేదీన అన్న పరిస్థితి. అదేవిధంగా మంత్రులు ధర్మాన ప్రసాదరావు కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, వీళ్ళందరూ గతంలోనే చెప్పారు వాలంటీర్లందరూ మా పార్టీ కార్యకర్తలే, అలాంటి వారికి మేము వాలంటీర్లుగా బాధ్యతలు అప్పగిస్తామని కూడా స్పష్టం చేసిన పరిస్థితి. పార్టీకి అనుగుణంగా లేని వాలంటీర్లను తీసిపారేయండి అని కూడా అప్పట్లో వ్యాఖ్యానించిన పరిస్థితి. ఈ వ్యాఖ్యలన్నీ చేసిన తర్వాత కూడా ఎన్నికల కమిషన్ వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి ఎలా ఉంచుతుందని వైసీపీ అనుకుందో అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. పైగా ఈ నెపాన్ని విపక్షాలపై వేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనకు స్పష్టమవుతోంది. మరోవైపు వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మచిలీపట్నంలో నిన్న ఒక మచిలీపట్నంలో 823 మంది వాలంటీర్లు ఉంటే వారిలో 400 మంది వరకు కూడా రాజీనామాలు సమర్పించారు. అయితే ఈ రాజీనామాలు సమర్పించడంలోనే ఆ ఫార్మేట్ తీసుకుంటే అందరూ కూడా ఒకే ఫార్మేట్ లో రాజీనామాలు సమర్పించిన పరిస్థితి. అంటే ఎవరో వీరు వెనకుండి ఈ రాజీనామాలు చేయిస్తున్నారనేది తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఆరోపిస్తోంది. అదేవిధంగా ఈ వాలంటీర్లందరినీ కూడా ఈసీ తీసుకున్న నిర్ణయానికి ముందే ఈసీ ఏదైతే వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ పూర్తయ్యే వరకు కూడా అందించొద్దని ఎప్పుడైతే చెప్పిందో అంతకు ముందే ఈ నెల 27వ తేదీనే దీనిపై నిర్ణయం తీసుకున్నారు అధికారికంగా. అయితే 28వ తారీఖున ముఖ్యమంత్రి సొంత పత్రికలో దీనికి సంబంధించిన వార్తాకథనం కూడా వచ్చిందంటే వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ అనేది 3వ తేదీ తర్వాత చేయాలని భావించింది. ఈలోగానే ఉన్న వాలంటీర్లందరినీ కూడా రాజీనామాలు చేయించాలని కూడా పార్టీ భావించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ క్రమంలోనే రాజీనామాల పర్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. అయితే ఈలోగా ఈసీ ఆదేశాలు రావడం, దాన్ని మొత్తం విపక్షానికి రుద్దేయాలని చూడడం, ఒక రకంగా రాజకీయ ప్రయోజనం కోసం ఇదంతా చేస్తున్నట్లుగా మనకు స్పష్టమవుతుంది. నిజానికి 3వ తేదీ వరకే అని వాళ్ళు డెడ్ లైన్ పెట్టుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. శుక్రవారం ఏదైతే ఆర్బీఐ వద్ద వేస్ అండ్ మీన్స్ కింద 4,000 కోట్లు అప్పు కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వెళ్లిన పరిస్థితి. ఈ 4,000 కోట్లు వస్తేనే వాలంటీర్లకు ఇవ్వాల్సిన 1958 కోట్లు చెల్లించే పరిస్థితి ఉంటుంది. ఈ డబ్బులు కూడా రేపు మంగళవారం మాత్రమే వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మంగళవారం డబ్బు అందిన వెంటనే పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి రాష్ట్ర ఖజానాలో 300 కోట్లకు మించి డబ్బులు కూడా లేవు, 318 కోట్ల మించి డబ్బులు లేవు. ఈ టైంలో వాలంటీర్ల ద్వారా ఈ టైంలో తాము డబ్బులు పంపిణీ చేయలేరు. కాబట్టి ముందుగానే 3వ తారీఖు తరువాత పెన్షన్ల పంపిణీ జరుగుతుందని సాక్షి పత్రిక ద్వారా, ముఖ్యమంత్రి సొంత పత్రిక ద్వారా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీన్ని కప్పిపుచ్చి, ఈ విషయాన్ని కప్పుచ్చి, ఖజానాలో డబ్బులు లేవనే విషయాన్ని కప్పుచ్చి ఏదైతే ఎన్నికల కమిషన్ చెప్పిందో దాన్నే హైలైట్ చేస్తూ, లేదా హైకోర్టు చెప్పిందో దాన్నే హైలైట్ చేస్తూ దీనంతా విపక్షానికి ముడిపెట్టి ఇదంతా విపక్షాల మూలంగానే జరిగిందనే ప్రచారం చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. నిజానికి ఈ సామాజిక భద్రతా పెన్షన్లు ప్రారంభించిందే
తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ ఉన్నప్పుడు 75 రూపాయలు సామాజిక భద్రతా పెన్షన్లు ఇస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దాన్ని 200 చేశారు. అయితే గత చంద్రబాబు హయాంలో దాన్ని 1000 రూపాయలు చేసే పరిస్థితి. చివరకు ఆఖరిన అంటే తను ఇంకో 2-3 నెలల్లో పదవీ కాలం ఉందనగా దాన్ని 2000 చేసిన పరిస్థితి. దీంతో సామాజిక భద్రతా పెన్షన్లు 75 రూపాయల నుంచి 2000 వరకు పెంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం. తర్వాత వైసీపీ గడిచిన 5 ఏళ్లలో కేవలం పెంచింది మాత్రం 1000 రూపాయలే. అది కూడా 250 చొప్పున పెంచుకుంటూ వచ్చింది. ఆఖరి ఏడాది మాత్రం ఒక్క 250 పెంచిన పరిస్థితి. 3000 పెన్షన్లు ఇస్తామని చెప్పినప్పుడు కూడా అది చాలా మన జనవరి నుంచే ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కాబట్టి సామాజిక భద్రతా పెన్షన్లు వాటి పంపిణీ విషయంలో వైసీపీ ఏదైతే చెబుతుందో అదంతా పచ్చి అబద్ధాలు. అదేవిధంగా ముందుగానే వాలంటీర్లతో రాజీనామాలు చేయిస్తూ ఇంట్లో ఈసీ ఆదేశం రావడంతో మొత్తం విపక్షాన్ని ముడిపెట్టే ప్రయత్నం అయితే చేస్తుందని మనకు స్పష్టమవుతోంది. పవన్ రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.